మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన మొదటి రాశి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అమ్మా, మేషరాశి వారికి ఈ మాసము అంటే ఆగస్టు మాసము అంటేనే మనకి శ్రావణ మాసము చాలా విశిష్టమైన మాసము. అయితే ఆగస్టు 12, 13వ తేదీ వరకు కూడా గురుమూఢమి నడుస్తోంది కాబట్టి వీరికి కాస్త ఆర్థిక వ్యవహారాల యందు కొన్ని శుభకార్యాలు జరగకపోవటము, ఇలాంటివి వృద్ధి అనేటటువంటిది కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. సరే, మేషరాశి వారికి మనకున్నటువంటి 12 రాశుల్లో 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తే దాన్ని బట్టి మనకి అసలు మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల వారికి, మేషరాశి వారికి ఈ మాసంలో అంటే వారి యొక్క జన్మజాతకంలో నక్షత్రము, పాదాలు కరెక్ట్గా ఉండి ఇదే మా జన్మరాశి అనుకుంటే చాలా వరకు ఈ ఫలితాలు వారికి టచ్ అవుతూ ఉంటాయి అమ్మ. ఎందుకంటే మనకి జన్మజాతకంలో ఈ యొక్క రాశిని బట్టి దశలు, అంతర్దశలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంటే మరి అవి అక్కడ యాక్టివేట్ అవుతున్నప్పుడు గోచారంలో వాటి యొక్క ఫలితాలని ప్రభావ రూపకంగా సూచిస్తూ ఉంటాయి. కాబట్టి మనము మేషరాశి వారికి ముఖ్యంగా కుజగ్రహము ఆగస్టు 1, 2వ తేదీన మిథున రాశిలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు వక్రించి తన యొక్క సొంత రాశిలోనే దాదాపుగా ఆగస్టు 5వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు. తర్వాత ఈ యొక్క సూర్యగ్రహము అనేటటువంటిది ఆగస్టు 16, 15వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటూ తర్వాత ఆగస్టు 16, 17 తర్వాత మనకి సింహరాశి, సొంత క్షేత్రమైనటువంటి సింహరాశిలోకి వెళ్తున్నాడు. ఆ తదుపరి గురుగ్రహం, ఈయన కర్కాటక రాశిలోనే ఈ మాసం అంతా ఉంటాడు. తర్వాత శుక్రగ్రహం ఆగస్టు 1వ తేదీ నుండి ఈ యొక్క శుక్రగ్రహము తన యొక్క నీచ స్థితి అయినటువంటి కన్యారాశిలోకి ప్రయాణం చేసి అక్కడే ఉంటాడు. ఈ నెల రోజులు కూడా ఆయన కన్యారాశిలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. నీచ స్థిత రాశి అంటే శుక్రుడికి బలము లేదు, దోషము ఆపాదింపబడింది అని తర్వాత మనం దేనికో మనం తెలియజేసుకున్నాం. ఆ తదుపరి మనకి ముఖ్యంగా రాహుగ్రహము అట్లాగే 11వ స్థానంలో ఉండి ఆగస్టు 2వ తేదీన ఈయన కుజుడి యొక్క నక్షత్రంలో అడుగు పెడుతున్నాడు. కేతువు సొంత నక్షత్రంలో 5వ స్థానంలో ఉన్నాడు. శని మహానుభావుడు ఈ నెలాఖరు అంటే దాదాపుగా ఆగస్టు 1వ తేదీ నుండి కూడా వక్రించి మీనరాశిలో ఉంటాడు. కాబట్టి గ్రహగోచార స్థితిగతుల్లో మేషరాశి వారికి కుజగ్రహము అట్లాగే సాధ్యంత వరకు రాహుగ్రహము, ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలన్నీ వాటి యొక్క శక్త్యానుసారము చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి అమ్మ. అట్లాగే ఈ మాసంలో ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో కుజుడు రాహు యొక్క నక్షత్రంలోకి వస్తాడు 12వ తారీఖున ఆగస్టు. రాహువు చూస్తే ఆగస్టు 2న కుజ నక్షత్రంలోకి వస్తాడు. ఏంటంటే దీనివల్ల అంటే ఈ 2 గ్రహాలు పాపగ్రహాలు, ఈ రెండింటికి ఒకదానికి అస్సలు పడదు. శత్రుగ్రహాలు, నక్షత్రాలు మారుతున్నాయి. ఈ నక్షత్రంలో ఆ గ్రహము, ఆ నక్షత్రంలో ఈ గ్రహము. దీనివల్ల ఏమవుతుందంటే మేషరాశి గురించి ఎందుకు చదువుతున్నా అంటే ఎక్కువ అమ్మ. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అమ్మ, ఈ మేషరాశి వారికి విద్యను ప్రసాదించాలంటే చంద్రుడు ప్రధానం, చతుర్థాధిపతి. మరి ఈ చంద్రుడు ఈ నెల రోజుల్లో కూడా ఒక్కొక్క రాశి యందు ప్రవేశం అంటే 2.5 రోజులకి ప్రవేశం కావించినప్పుడల్లా ఆ యొక్క మానసిక స్థితుల్లో మార్పులు చాలా ఉంటాయి. సరే, చంద్రుని బట్టి మనం చెప్పలేం గోచారంలో, అది దినఫలాల్లో చెప్పచ్చు. మరి కుజుడు ఆ 4వ స్థానంలో ఎవరున్నారంటే గురువు ఉన్నాడు. ఆ గురువుతో పాటుగా రవి కూడా ఉన్నాడు. రవి ఎప్పటి వరకు ఉంటాడు? గురువుతో కలిసి దాదాపుగా ఆగస్టు 16 వరకు ఉంటాడు. వారిద్దరి యొక్క కలయిక వలన వీరు అనుకున్నటువంటి చదువు, విద్యాభ్యాసంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనేటటువంటి కోరిక, ఆ యొక్క కంఫర్ట్నెస్లో కొంచెం అశ్రద్ధ, వీరికి ఉన్నటువంటి అశ్రద్ధ
ఆ తండ్రి గారు వీరు అనుకున్నటువంటి చదువు విషయంలో విద్యార్థులు తండ్రి గారి యొక్క అనుకూలత లేకపోవటం, వారి యొక్క కంఫర్ట్నెస్ లేకపోవటం, లేకపోతే వీరు అనుకున్నటువంటి ఎగ్జామ్స్కి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ట్రాఫిక్ సమస్యల వల్ల కావచ్చు, ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే మధ్యలో కార్లు ఆగిపోవటం, బండ్లు ఆగిపోవటం, అంటే ఎగ్జామ్స్ రాయటానికి కానీ సరైనటువంటి విద్యా ప్రామాణికాలను చూపించుకునేటటువంటి కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలలో వీరికి డ్రాప్ అయిపోతారు. దానివల్ల కూడా విద్యార్థుల్లో కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి మార్పులు చేర్పులు కలుగుతాయమ్మా. గురుగారు, మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అమ్మ, దాదాపుగా ఆగస్టు నుంచి కూడా ఈ యొక్క మేషరాశి వారికి కుటుంబ పరంగా, ఆర్థికంగా, భార్యాభర్తల పరంగా, వీరు అనుకున్నటువంటి కోరికల పరంగా శుక్రుడు బలహీనంగా ఉంటున్నాడు. అంటే 6వ భావంలో కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితిని ఈ నెల రోజులు పొంది ఉంటాడు. శుక్రుడు నీచ స్థితిలో ఉండి వీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరటంలో ఇబ్బందులు కానీ, వీరికి ఉన్నటువంటి అశ్రద్ధ కానీ, ఇవన్నీ కూడా మెయిన్ డిప్రెషన్ లెవెల్స్కి తీసుకెళ్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్యలు ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టేజ్లో ఉండి వీరు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులు, కొంతమంది జాతకాలలో వారి యొక్క దశలు అంతర్దశలు ప్రతికూలంగా ఉంటే మటుకు శుక్రుడు శని ఈ ఇంటర్ కంజంక్షన్, అంటే శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడి శుక్రుడు ఆల్రెడీ బలహీనపడిపోయి శుక్రుడు ఆల్రెడీ నీచ స్థితిలో ఉండి పూర్తిగా కుజుడు యొక్క దృష్టి కూడా ఈయన మీద పడేసరికి వీరు లాయర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, ఒకరికొకరు మాట్లాడుకునే ధోరణిలో సమస్యలు. ఒక్కోసారి ఆర్థికంగా మీరు అడిగారు మేషరాశి వారికి, ఉద్యోగ వ్యవస్థలో వీరికి రావాల్సిన ధనము రాక వీరు వారి మీద కేసు పెట్టడము, లేకపోతే వీరు కొంతమంది స్త్రీల పరంగా అయితే కనుక వీరు వారికి అనుకూలంగా లేరని చెప్పి ఉద్యోగాల్లో వీరి మీద లేనిపోని అభాండాలు వేయటము. వ్యాపారస్తులకి కూడా కొంత ఇబ్బందికరమనే చెప్పాలమ్మా. మోసాలు బాగా జరుగుతాయి స్త్రీల పరంగా కొంతమంది వ్యాపారస్తులకి. పార్ట్నర్షిప్ వ్యవస్థలో ఆర్థికంగా వీళ్ళ మధ్య ఎవరైతే వ్యాపారపరమైన ధోరణిలో ఉంటారో, ఏ వ్యాపారమైనా సరే అమ్మా, వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, ఈ మూడిటిల్లో పూర్తిగా స్తబ్దత ఏర్పడే రోజులు ఈ శుక్రుడు వలన కలుగుతున్నాయి. ఎందుకంటే ఈయనకి శని యొక్క దృష్టితో పాటుగా కుజుడు యొక్క దృష్టి కలుగుతోంది. కాబట్టి వీరు అనుకున్నది ఏది జరగడానికి అవకాశం ఉండదు. ఆర్థికంగా, కుటుంబ పరంగా, కొంతమంది వివాహపరంగా కూడా మంచి సీజన్ ఇది ఆగస్టులో. వివాహ వ్యవస్థలో శ్రావణ మాసం మనకి 16 నుంచి ముహూర్తాలు ఉన్నాయమ్మా. మరి శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళకి కూడా ముహూర్తాలు ఆగిపోయే పరిస్థితి. మేషరాశి వారికి ధనపరంగా నష్టపోతారు. ఏ పరంగా నష్టపోతారంటే పిల్లల పెళ్ళిళ్ళకి ఓకే చేసుకొని మొత్తం నిశ్చయితాంబులాలు పెట్టుకుంటారు. ఫంక్షన్ హాల్స్కి కూడా కొంత అడ్వాన్స్ ఇస్తారు. అందరికీ అడ్వాన్స్లు ఇచ్చి కూర్చుంటారు. సమ్ లాట్ అమౌంట్ ఉంటుంది కదా, అది అయిన వాళ్ళ ద్వారానో, ఉద్యోగంలో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు, మాకు ఇన్ని లక్షలు కావాలండి, ఇంట్లో పెళ్ళి ఉంది అని. ఇక్కడ స్టక్ అయిపోతుంది వ్యవహారం. ఎందుకని? శుక్రుడు బలహీనంగా ఉండబట్టి. శుక్రుడికి శని యొక్క దృష్టి, కుజుడి యొక్క దృష్టి వలన ఆకస్మికంగా వీరు అనుకున్నటువంటి కొన్ని కార్యాలు, వీరు తీసుకున్న నిర్ణయాలు, గృహంలో ఈ యొక్క శుభకార్య విషయాలలో పూర్తిగా ఆలస్యాలు, బంధకాలు, ప్రతిబంధకాలు, సమస్యలు, ఒక్కోసారి విఘాతాలు ఏర్పడటం, ఇవన్నీ కూడా శుక్రబలము లేకపోవటం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే స్త్రీలైనా కూడా వారి యొక్క ఆలోచనలు కానీ, లేకపోతే మేషరాశి స్త్రీలు వారి యొక్క కోరికలను కాస్త అదుపులో ఉంచుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఒకవేళ సంబంధ బాంధవ్యాలలో చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలు వచ్చినప్పుడు నన్ను సంప్రదించడం ద్వారా సరైనటువంటి పరిష్కారం అంటే ఒకటమ్మా, జన్మజాతకం ఇందా చెప్పాను కదా, వారి యొక్క జన్మ నక్షత్రాలు, రాశులు ఒకటైతే జన్మజాతకం మెయిన్ కీ రోల్ ప్రాధాన్యత వహిస్తుంది. కాబట్టి ఎవరికైనా సమస్యలు, ఈ ఇందాక మనం అనుకున్నటువంటి సమస్యల పరంగా ఇబ్బందులు ఉంటే దాని తోడు మేషరాశి వారికి ఏలినాటి శని. మరి ఆయన ఎదురుకుండా ఎవరన్నా వస్తే ఏం చేస్తాడు? ఆయన ఇచ్చే ఫలితాలన్నీ ఈయన లాగేసుకొని భంగాన్ని కలుగజేస్తాడు. ఈయనే ఇట్లా ఉంటే వీళ్ళు స్వయం తప్పిదాలు చేస్తారు. ఎందుకని? కుజుడు వీరి రాశ్యాధిపతి శుక్రుడిని చూస్తున్నాడు. వీరు స్వయంగా పెట్టకూడని చోట కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసి పూర్తిగా నష్టపోవటము, మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఇళ్లలో భార్యాభర్తల సమస్యలు వీరే తెచ్చుకోవటము, కోపము, ఆవేశము, తండ్రితో కానీ బంధువులతో కానీ విభేదాలు, చేసే ఉద్యోగాదుల్లో మార్పులు, ఇవన్నీ కూడా వీరిని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయమ్మా. సంతానపరంగా కొంతమందికి ఈ కేతువు యొక్క ప్రభావం ఇబ్బందుల్ని కలుగజేస్తోంది. రాహువు ఒక రకంగా అకస్మాత్తుగా
వీరికి కొన్ని విషయాల యందు అనుకూలమైన పరిస్థితులు కూడా, అంటే తండ్రి ఆస్తులు ఏదైనా వీరికి పరిచేజ్ అయిపోయి చక్కగా లాభాన్ని కూడా తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే వీరు ఎక్కువగా వివాహం కోసం ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేస్తే మన్మథ మంత్రము అని ఉంటుంది. ఆ మన్మథ మంత్రాన్ని ఒక వైబ్రేషన్ థియరీ ప్రకారము చక్కగా సంఖ్య ప్రకారము, సంఖ్యలు ఉంటాయి కొన్ని, ఆ సంఖ్యలు రాగి రేకు మీద వేసి వాటికి గనక ఇన్ని రోజులని చెప్పి పూజ చేసి అభిషేకం చేసి ఆ బీజాక్షర మంత్రాలతో ఆ యొక్క ఎవరైతే వివాహం కోసం ఇబ్బందులు పడి వివాహం కావాలనుకున్నారో వారు గనక జేబులో పెట్టుకున్నా, పరుసులో పెట్టుకున్నా, తాయెత్తు రూపకంగా వారు వేసుకున్నా ఆ శక్తి వీరికి చాలా మంచి సత్ఫలితాలను ఇస్తాయి. ఇది వైబ్రేషన్ థియరీలో ఉన్నది కాదు. మేషరాశికి అధిపతి ఎవరు? కుజగ్రహం. ఈ రాశికి ఈ కుజుడు 3వ రాశిలో ఉంటూ వీరికి మంచి ప్రయాణాలని అందజేస్తాడు. వీరు చేసేటటువంటి ఆచరణాత్మక విషయాలలో, లేకపోతే వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, సంకల్పము కానీ, పట్టుదల కానీ, అకుంఠిత దీక్షగా వీరిని ఎంత స్థాయికైనా సరే తీసుకువెళ్ళగేటటువంటి నేర్పరితనము ఈ కుజుడు ఇవ్వబోతున్నాడు మేషరాశి వారికి. 3వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము వీరికి ఆకస్మికంగా ప్రయాణాలని సూచిస్తూ ఉంటాడు. ఉద్యోగ అవకాశాల యందు కూడా మంచి స్థితిగతులను కలుగజేస్తాడు కుజుడు. అట్లాగే వీరికి ఉద్యోగంలో కూడా కొంతమందికి మార్పుల్ని సూచిస్తున్నాడు. అంటే వీరు ఏదైతే ఇష్టపడి ఎంతో కాలం నుంచి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా వీరు ఆగిపోయినటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అనే కాదు, ప్రయత్నం చేసి చేసి డబ్బులు పెట్టి పెట్టి విసుకెత్తిపోయి ఆగిపోయిన వాళ్ళకి వీళ్ళ యొక్క కృషి ఏదైతే పట్టుదలతో కూడినటువంటి స్వయం కృషి, నేర్పరితనము, తెలివితేటలు, మాట్లాడే తీరు ఇవన్నీ కూడా మార్చేసుకుంటారు. ఈ సందర్భంలో ఈ ఆగస్టులో మార్చుకొని అవతల వాళ్ళని ఏదో విధంగా అట్రాక్ట్ చేసి వీళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళల్లో ఉన్నటువంటి తెలివితేటల్ని ఆకట్టుకునేలా చేసి వీరు చేసే ప్రతి ప్రయత్నము లాభిస్తుంది. ఎందుకంటే కుజబలం అంత గొప్పది. ఆ రాస్యాధిపతి ఆయన కదమ్మా. కాబట్టి చాలా హ్యాపీ. కాకపోతే ఏంటంటే కుజుడు రాహువు యొక్క నక్షత్రాల భేదం వలన వీరు కొంత సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం ద్వారా ఈ శక్తి ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో మేషరాశి వారికి ఈ యొక్క రాస్యాధిపతి బలం మాత్రము ఉన్నంతలో బాగుందమ్మా. అయితే ప్రయాణాలలో ఆకస్మికంగా కొన్ని మార్పులు, వీరు అనుకున్న ప్రయాణాలు చేయకపోవటము, ఇబ్బందులు కలగటము, ఇలాంటివి కొన్ని మార్పులు చేర్పులు కలగటానికి అవకాశం ఉంటుంది. కొంత మెడనొప్పులు రావటం, కండరాలకి సంబంధించిన సమస్యలు, వీరు మాట్లాడిన మాటల వలన బంధువుల్లో కొంతమంది వీరికి అట్రాక్ట్ కాకపోవటం, కొంతమంది ఎడమొహం పెడమొహం వేసుకోవటం, బంధువులతో వీరు కొంచెం తెలియకుండా అకస్మాత్తుగా రఫ్గా మాట్లాడే సిచ్యువేషన్స్. ఎందుకని? కుజరాహుల యొక్క సంబంధం. కాబట్టి ఈ రకంగా కుజరాహువులు అనుకూలిస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో ముందుకు వెళ్తారు, కొన్ని విషయాలలో వారు ఇబ్బందులను క్రియేట్ చేస్తారు. మరి గురుగారు ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవనామ? మా ఆర్థికము, వివాహము, కుటుంబ అన్యోన్యత, అట్లాగే అనుకున్న పనులు ముందుకు వెళ్ళటానికి, వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవటానికి ముఖ్యంగా అర్ధనారీశ్వర స్తోత్రము, అట్లాగే లక్ష్మీదేవి యొక్క కనకధార స్తోత్రాన్ని, వీటన్నిటికీ అదే ముఖ్యం అన్నమాట. కనకధార స్తోత్రాన్ని, ఇంకా ఆర్థికంగా మేము సిద్ధంగా ఉన్నాం అనుకుంటే వారు నాకు ఫోన్ చేస్తే శుక్రుడికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరించి 20,000 సార్లు ఆయనకి క్షీరతర్పణం చేసి శుక్రుడికి యొక్క మూలమంత్రంతో ఈశ్వరుడికి గనక పాశుపత రుద్రాభిషేకం చేసి ఆ రక్షణ గనక వీరు ధరించగలిగితే చాలా మంచి ఉపయోగం ఉంటుందమ్మా. ఎందుకంటే మనకి రెమెడీస్లో చాలా ఉంటాయమ్మా. వీరైతే ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది కదా, ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం నమా భార్గవం అనేటటువంటి స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని రోజు 200 సార్లు లేకపోతే 20 సార్లు అన్నా సరే స్తోత్రాన్ని పఠించి కనుక వాళ్ళు శుక్రుని గనక ఆరాధిస్తే, తర్వాత వెంటనే లక్ష్మీదేవిని ఆరాధించిన, ఇంకా ఉన్నతమైనటువంటి బిజినెస్ మెన్స్ ఉంటారు కదా, వారి పూర్తిగా వారి బిజినెస్లో నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అది ఏ రకమైన బిజినెస్ అయినా కానీ, అది సినిమా వ్యవస్థ లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఎవరికన్నా పార్ట్నర్షిప్ పెట్టినా చాలా మోసాలు జరిగే అవకాశము. వీటికి ఏంటంటే శ్రీ సూక్తపరమైనటువంటివి జపాలు, హోమాలు, అట్లాగే లక్ష్మీదేవికి తామరపూలతో హోమాలు చేసుకోవటం, ఇలాంటివి చాలా రెమెడీస్ అమ్మా. ఇవేంటంటే వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని బట్టి, అది లేనటువంటి వాళ్ళు వారికి జరిగేటటువంటి ఇబ్బందుల్ని కనుక మాకు తెలియజేస్తే నేను దానికి తగ్గ సరైన రెమెడీ చేసి నేనే వారికి ఆచరింపజేసి సరైనటువంటి మార్గాన్ని, దిశానిర్దేశాన్ని, దానికి సంబంధించినటువంటి రక్షణని నేను ప్రసాదించి
కంపల్సరీ వారికి ఆ యొక్క యోగం కలిగేలాగా చేయటంలో భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని మొత్తం దారపోయటంలో నేను సిద్ధంగా ఉన్నాను. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.